Taj Mahal is not a symbol of love. It's a symbol of atrocity, genocide. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో ది తాజ్ స్టోరీ హిందీ టు తెలుగు డబ్డ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక హిందీ సినిమా ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ అయితే కనుక రీసెంట్గానే రిలీజ్ అయిందంట. అయితే ఈ మూవీని అయితే కనుక ప్రాపగండా మూవీ అని చెప్పేసి కొన్ని చోట్ల అయితే బ్యాన్ కూడా చేశారంట. అయితే ఈ మూవీ అయితే కనుక ఇప్పుడు అన్నీ క్లియర్ చేసుకుని ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, G5లో, ఇంకా తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అయితే ఈ మూవీ ఎలా ఉందంటే కనుక అయితే దీంట్లో నిజాల గురించి పక్కన పెడితే కనుక ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. చెప్పాలంటే మంచి ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గానే ఉంది సినిమా ప్రకారంగా అయితే. అయితే ఈ మూవీ స్టోరీ ఏంటంటే కనుక ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ని బట్టి ఉందంట. అది నిజంగానే ప్రాపగండాయో నిజంగా ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలియదు. కానీ ఈ మూవీ అయితే కనుక తాజ్మహల్ ఒక హిందూ కట్టడం అని చెప్పేసి ఒక ఆయన అయితే కనుక ప్రతిపాదిస్తాడు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నిరూపించడానికి ట్రై చేస్తాడు సినిమాలో. అయితే అది ముస్లింలు కట్టడమే అని చెప్పేసి ఒక పక్కన వాదిస్తూ ఉంటారు. అయితే నిజంగా ఏం జరిగిందని మనకి తెలియదు. కానీ ఈ సినిమాలో అయితే కనుక ఒక సైడ్గా ఇది ఈ ఖచ్చితంగా హిందువులకు సంబంధించిన కట్టడం అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది మూవీ అయితే కనుక. అయితే నిజంగానే హిందువులు కట్టడమా లేకపోతే ఏం జరిగింది అనేది పూర్తి కథాంశం అనమాట. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే పక్కన పెడితే కనుక మూవీ అయితే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఇంకా హీరో యాక్టింగ్, అదే మన పరేష్ రావల్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఓ మై గాడ్ సినిమా ఉంటుంది కదా, మన తెలుగులో గోపాల రీమేక్ చేశారు కదా, ఆ మూవీ వైబ్స్ అయితే వచ్చాయన్నమాట. ఒక పాయింట్ తీసుకుని దానికోసం ఏ విధంగా ఫైట్ చేశారనే దాన్ని బట్టి ఉందన్నమాట. చూడడానికి అయితే కనుక నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అయితే సినిమాలో ఆ ఫ్యాక్ట్స్కి సంబంధించి పట్టించుకోకపోతే కనుక డెఫినెట్లీ ఒకసారి చూడడానికి కోర్ట్ రూమ్ డ్రామా కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయవచ్చు. అయితే ఈ మూవీ చూడాలనుకుంటే కనుక తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, G5 అయితే కనుక స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు చూడాలనుకుంటే చూడవచ్చు. మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.